ఆల్ ఈ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కర్ణాటక స్పెషల్ అండి, తంబిట్లు. దీన్ని చేయడం చాలా ఈజీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేసేలా చూసేద్దాం. ముందుగా మనం గులశనగపప్పు అని కానీ పుట్నాల పప్పు అని కానీ అంటారు కదా, దాన్ని తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని మనం గులశనగపప్పు 3 కప్పులు వేసుకుంటున్నానండి. ఇలా 3 కప్పులు గులశనగపప్పు వేసేసుకుని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. చాలా మెత్తగా ఉండాలి, పౌడర్ కింద. సో మిక్సీ పడితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకుని మనం జల్లించుకుందామండి. జల్లించుకుంటే మనకి మెత్తటి పౌడర్ అయితే వచ్చేస్తుంది కదా. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. స్వీట్ తినాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ టైంలో అయితే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది. ఇలా జల్లించుకున్న తర్వాత నాకు వేస్ట్ అయితే ఇంత వచ్చిందండి. చూడండి, పౌడర్ చాలా స్మూత్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక అరకప్పు కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టేస్తున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. చూసారా, చాలా స్మూత్గా వచ్చేసింది కదా. ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి, ఓన్లీ మనం మిక్సీ పట్టాం అంతే. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులోనే 2 కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నానండి. ఇది ఎక్కువ తీయగా ఉంటుంది. తినేవాళ్ళు, తీపి తక్కువగా తినేవాళ్ళు అయితే కనుక 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అందులోని ఒక 3/4 కప్పు నీళ్లు పోసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకున్నానండి. జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. మనకి ఏ విధమైన పాకం కూడా రానవసరం లేదు, బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుందామండి. మనం ఇందాక మన గులశనగ పప్పుని, అదేనండి పుట్నాల పప్పుని జల్లించుకుని పెట్టుకున్నాం కదా, అందులోని ఈ పాకాన్ని వేసేసుకుందాం. నేను ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి. చాలా హెల్దీ రెసిపీ, ఎందుకంటే ఇందులో ఒక చుక్క నూనె కూడా వేసుకుంటలేదు. అందులోనే 1/2 స్పూను యాలకుల పొడి, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. చెయ్యి పెట్టకండి, వేడిగా ఉంటుంది కాబట్టి ఏదైనా గరిటెతో ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ అయితేని. మనం ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటాం కదా, లడ్డూ లాంటివి చేయడం కొంచెం టైం టేకెన్ ప్రాసెసే. కానీ ఇలా తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా యమ్మీగా కూడా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సమ్మర్ కాబట్టి పిల్లలకి బయట స్నాక్స్ కాకుండా ఇలాగే మనం ఇంట్లో హెల్తీగా ఏదైనా చేసి పెడితే చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ ఏమీ లేదండి ఇందులోని, చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు నేను చేతితో మిక్స్ చేసేసుకుంటున్నాను. నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా ఒక ఉండలా ఫామ్ అయిపోయింది కదా, పెద్ద లడ్డూలాగా. బాగా మిక్స్ చేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను నెయ్యిని అయితే చేతికి అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని మనకి నచ్చిన సైజులో రౌండ్గా బాల్స్ కింద చేసుకుందామండి. లడ్డూల కింద అయితే మనం చుట్టుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా. నేను చూపించే టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు దీన్ని కొబ్బరి పాలతో తీసుకుంటే మరీ టేస్టీగా ఉంటుంది. కానీ పిల్లలు ఇలా లడ్డూ కిందే ఇష్టపడుతున్నారు మా ఇంట్లో అయితేని. సో అందుకని చెప్పేసి నేను ఇలా లడ్డూ కింద చేశాను. మీరైతే కొబ్బరి పాలతో సర్వ్ చేసుకోండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఇవైతే ఒక 2 రోజులు నిలువ ఉంటాయండి. మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, 2 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ ఉంటాయి. అంతేనండి, మన తంబిట్లు అయితే రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.